వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు బెంగళూరు పర్యటనకు బయలుదేరుతున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న ఆయన తాత్కాలిక విరామం మరియు వ్యక్తిగత పనుల నిమిత్తం కర్ణాటక రాజధానికి వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో మాజీ సీఎం జగన్ బయలుదేరతారు. అనంతరం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా యలహంకలోని తన నివాసానికి చేరుకొని కొన్ని రోజుల పాటు అక్కడే బస చేయనున్నారు. అయితే జగన్ బెంగళూరు పర్యటనపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఒకవైపు ఆయన తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారని పార్టీ నేతలు చెబుతుండగా, మరోవైపు అధికార కూటమి నేతలు దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందిస్తూ జగన్ గారు బెంగళూరు పర్యటనల వెనుక చీకటి ఒప్పందాలు మరియు రాజకీయ కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు అక్కడ బ్యాక్ ఆఫీస్ నిర్వహిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న భూ రీసర్వే మరియు ఇతర సంస్కరణలపై జగన్ ఇప్పటికే తన స్వరాన్ని పెంచారు. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరిలో ఆయన పాదయాత్ర 2.0 లేదా భారీ బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బెంగళూరు పర్యటనను ఒక చిన్న విరామంగా భావిస్తూనే అక్కడ తన తదుపరి వ్యూహాలకు పదును పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.